మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అదే అరాచకం, అదే దౌర్జన్యం అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. జిల్లాల్లో ఎస్పీలు మారిన ఆగని దాష్టికాలు, ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై దాడులకు తెగబడుతున్న వైకాపా గుండాలు, మా అడ్డాలోకి వచ్చి ప్రచారం చేయడానికి మీకెంత ధైర్యం రా అంటూ జులు, వారిని అరెస్ట్ చేయకుండా బాధితులపైన రివర్స్ కేసులు పెడుతున్న పోలీసులు, పల్నాడు ప్రకాశం జిల్లాలో దారుణ పరిస్థితులు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలపై ఎన్నికల సంఘం చర్యలేవి అంటూ ఓవరాల్గా ఈ రెండు జిల్లాల్లో అరాచకం చేస్తున్నారన్నటువంటి వార్తని. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం రాజకీయం అన్నటువంటి దానికి రౌడీయిజం ఇదివరకు తోడైతే జర్నలిజం ఇప్పుడు యాడ్ అయింది. దాంతో నిజాలని సమాధి చేయటం అన్నటువంటి పతాక స్థాయికి చేరి అబద్ధాలకి అనుగుణంగా అధికార యంత్రాంగం ఎందుకు పని చేయరని చెప్పి బెదిరించి వాళ్ళ చేత పని చేయించే కార్యక్రమానికి సజీవ సాక్ష్యం ఇది. గత 5 ఏళ్లలో పల్నాడులో ఎప్పుడైనా గొడవలు చూసామా? ఒక అబ్బాయి ఆ అబ్బాయిని చంపినటువంటి ఘటన, ఇది చంపి తగలబెట్టారు, అది వ్యక్తిగతంగా 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ. అలాంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్, నేను దాని కాదను. దాని వెనకాల ఆ వ్యక్తులు ఏదో ఒక పార్టీలకు అనుబంధంగా పనిచేస్తుండొచ్చు, కానీ పార్టీల తరపున నేను అనేది ఏంటంటే రాజకీయ హింసాకాండ అన్నటువంటిది లేదు గత 5 ఏళ్లలో. కొట్టుకు సావడాలు ఇది 10 ఏళ్లలో కూడా లేదని చెప్పాలి. అంతకుముందు చంద్రబాబు టైంలో కూడా లేదు. కంట్రోల్ అయ్యింది. ఎందుకు అంటే పబ్లిక్ ఒకప్పుడు సుదీర్ఘకాలం పాటు ఊరు కొట్టుకు సావడమే. రాయలసీమ ఫ్యాక్షనిజం తర్వాత పల్నాడు ఫ్యాక్షనిజం మరీ దారుణంగా అంతకంటే ఎక్కువ తయారైంది. రాయలసీమలో ఎప్పుడో ఒక లీడర్ని ఉన్నట్టుండి వేసేస్తారు, ఇక్కడ అట్ట కాదు, ఏ రోజు బతకనివ్వరు. ఆ స్టేజ్ నుంచి దారికొచ్చినటువంటి రౌడీజాన్ని, పల్నాడు ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ పాత రోజులకి తీసుకువెళ్ళాలన్నటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రయత్నం. దానికి పత్రికలు సహకరిస్తూ ఉండటం అన్నటువంటిది నీచత్వం, అరాచకం అని చెప్పాలా. ఈ పరిస్థితిని మీడియానే దిగజారిపోయి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి హైదరాబాద్లో కూర్చుని చేస్తున్న కుట్రలు ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడానికి వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి స్కెచ్లు, అరాచకానికి సజీవ సాక్ష్యం ఈ వార్త. ఇకపోతే జగనాసురుడి ఓటమి ఖాయం, రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొచ్చే బాధ్యత నాది, కూటమి గెలుస్తుందని 11 సర్వేలు తేల్చి చెప్పాయి. 25 లోక్సభ, 125 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నాం. పెడన, మచిలీపట్నం ప్రజాగళం సభల్లో చంద్రబాబు, జగన్పై దాడి చేయడమే మాకు పని, ఇంకేం పనులు లేవా, 25 ఏళ్ల భవిష్యత్తు కోసమే ఈ ఎన్నికలు అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. ఇకపోతే అమ్మ నాన్న ఏరి ఎక్కడ, తల్లిని ప్రశ్నిస్తున్న వేములు దుర్గారావు పిల్లలు, సీఎంపై దాడి కేసులో నిర్బంధించిన పోలీసులు, జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆటో డ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. మంగళవారం సాయంత్రం అజిత్ సింగ్ నగర్ డాబాకొట్ల సెంటర్లోని బంకులో స్నేహితుడితో కలిసి టీ తాగుతుండగా పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. 2 నెలల క్రితమే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకి 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. భార్య శాంతి అంగన్వాడీ ఆయా తండ్రిని పోలీసులు పట్టుకెళ్లారని తెలిసిన నాటి నుంచి పిల్లలు అన్నం తినడం మానేశారు. నాన్న ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారని పిల్లలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తల్లి బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆటో నడిపి డబ్బులు తెస్తేనే పూట గడిచే ఆ కుటుంబం మంగళవారం రాత్రి నుంచి మంచినీళ్లు కూడా ముట్టలేదు. భర్త కోసం పిల్లలతో భార్య శాంతి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నారు. ఓ పని చేస్తే పోతుంది. తీవ్రవాద నాయకులకు కూడా ఇట్లాగే రాయొచ్చు వార్త. ఇప్పుడు నిన్న నక్సలైట్లు చచ్చిపోయారు కదా, అప్పటి నుంచి రాత్రి అంతా తిండి కూడా తింటలేదు అన్నటువంటిది. ఇంతకంటే నీచం మరి ఏదైనా ఉంటుందా? జర్నలిజంలో దిగజారుడు ఇంతకంటే ఏదైనా ఉంటుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అందరూ దొంగలే. వాళ్ళ కుటుంబాలని అన్నిటి వీధులు పాలు చేస్తారు, జడ్జిలతో సహా అందరినీ దొంగల్ని చేసి చూపెడతారు. అదే జగన్ మీద రాయేసినటువంటి వాడు, వేయించినటువంటి వాడు, వేసినటువంటి వాడు, వాళ్ళని వీరుల కింద లేకపోతే వాళ్ళ కుటుంబాలు అయ్యయ్యో అనేటువంటి ఒక సానుభూతి చూపించేటటువంటి కథనాలు రాసుకొస్తున్నారంటే వీళ్ళ నీచత్వం ఏ స్థాయికి దిగజారిందంటే, ఓ మనిషిని, ఒక ముఖ్యమంత్రిని కొట్టేస్తున్నా సరే వాళ్ళ జోలికి పోకూడదు, కొట్టి చంపేస్తానన్నా సరే వాళ్ళ జోలికి పోకూడదు. అదే చంద్రబాబుకి చీమ కుట్టినా సరే మొత్తం బుల్డోజర్లతో వచ్చి కూల్చేయాలి. ఏమి నీచం, ఏమి దరిద్రం. జర్నలిజాన్ని అమ్మేయడం కాదు, చివరికి జర్నలిజాన్ని పాతాళ లోకంలోకి తీసుకెళ్ళి పాతి పెడుతున్నటువంటి దరిద్రానికి సజీవ సాక్ష్యం ఈ వార్తలు. లేకపోతే అమరావతిపై ఇంత కక్ష, శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసం, ప్రతి నమూనాను పగలగొట్టిన వైనం, భద్రత కల్పించకపోవడంతో దుండగలు దుశ్చర్య, అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి కక్ష సాధింపుకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజధాని నిర్మాణం బృహత్తర ప్రణాళిక, అమరావతి నవనగరాల రూపురేఖలను వివరించేలా ఏర్పాటు చేసిన మ్యూజియంలో నమూనా గ్యాలరీని జగన్ సర్కార్తో పాటు సిఆర్డీ యంత్రాంగం గాలికి వదిలేయడంతో అసాంఘిక శక్తులు దీన్ని ధ్వంసం చేసి రాజధానిలో ఆగిపోయిన నిర్మాణాలు పరిశీలించడానికి బుధవారం ఎన్డీఏ కూటమి గుంటూరు లోక్సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్దండరాయనపాలెం వెళ్ళినప్పుడు రాజధాని రైతు
విషయాన్ని గుర్తించారు. 2015 అక్టోబర్ 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా ఇక్కడ రాజధాని శంకుస్థాపన జరిగినటువంటి సందర్భంలో ఉన్నది ఇప్పుడు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంకా నయం అసాంఘిక శక్తులన్నీ రాశారు. అసలు వాళ్ళ ఇళ్ల మధ్యలోది ఎట్లా పగలగొట్టారు, ఎవరు పగలగొట్టారు, ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించాలా. ఎన్నికల సంఘం ప్రత్యేక టీముని పెట్టి మరి దర్యాప్తు చేయించాలి. అప్పుడు కానీ అసలు నిజం బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే దుండగులు వాళ్ళ మధ్యలోనే ఉన్నట్టు కదా. అక్కడంతా కట్టుబాటు అంతా కూడా తెలుగుదేశం చేతుల్లోనే ఉంది. ఆ 29 గ్రామాలు అక్కడ ఎవడో కొట్టాడంటే వాళ్ళకి తెలియకుండా జరగదు, ఎవరో ధ్వంసం చేశారంటే వాళ్ళకి తెలియకుండా జరగదు. లేదా తెలిసి అన్న దాయాలి, లేదా వీళ్ళే ధ్వంసం చేసి అన్నా ఉండాలి, ఎవరన్నది దాస్తునన్నా ఉండాలి. అదేదో ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది వైసీపీ వాడైతే తీసుకెళ్ళి బొక్కలో తోయండి, ఎంపీ అయితే తీసుకెళ్ళి బొక్కలో తోయండి. లేదా అసాంఘిక శక్తులు అనే పదం వాడుతున్నారంటే, మామూలుగా అయితే వైసీపీ జయించిందన్నారు, అసాంఘిక శక్తులు అనే పదం వాడుతున్నారంటే దీని వెనకాల కొంచెం తేడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వార్త వెనకాల ఉన్నది చూడాల్సి వస్తుంది అసలు నిజం కంటే కూడా. లేకపోతే ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం, 20.63 లక్షల విలువైనటువంటి 11,825 సీసాల పట్టివేత. వైకాపా నాయకుడి ప్రధాన సూత్రధారి. ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సునీల్ బుధవారం వివరాలు వెల్లడించారు. మొండ్లమూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి కారులోకి మద్యం కేసులు ఎక్కిస్తుండగా ఎస్సీబీ సిబ్బంది దాడి చేసి 20 కేసులు పట్టుకున్నారు. కార్ డ్రైవర్ శ్రీరామ్ కొండయ్యను అదుపులో తీసుకుని విచారించగా మండలంలోని పెదవలగల్లు పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్కి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. ఆ ప్రాంతాల నివాసం ఉండే ఈరన్ రెడ్డి మాలకొండారెడ్డి ఇంటిని తనిఖీ చేస్తే మద్యం భారీగా దొరికిందన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. చేయగా 223 మద్యం కేసులు బయటపడ్డాయి. పెదవుల్లగల్లు, మొండ్లమూడు, మారెళ్ల గ్రామాల్లోని ప్రభుత్వం మద్యం దుకాణాల నుంచి ఈ కేసులు నిందితులు సేకరించారు. ఘటనకు సూత్రధారిగా వహిస్తున్న వైకాపా ముఖ్య నాయకుడు మేడం రమణారెడ్డి, మద్యం నిల్వ చేసిన మాలకొండారెడ్డి, డ్రైవర్ కొండయ్య, వీరికి సహకరించిన చిన్నబాల, 3 దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు షేక్ అంజిబాబు, గండి జక్రయ్య, గోపిరెడ్డి వెంకటరెడ్డితో పాటు 6 సేల్స్మెన్లపై కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. రమణారెడ్డి, అంజిబాబులు తప్ప మిగిలిన వారిని అరెస్ట్ చేశామన్నారు. 11,825 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 20.63 లక్షలు ఉంటుందని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ కె నాగేశ్వర ఇతర సిబ్బంది పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం అంటూ ఎలా చేయాలో మేమే నిర్ణయించుకుంటాం. నెతన్యాహు ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ విషయంలో మిత్రదేశాల సూచనలు తాము పట్టించుకోబోమని తెలిపారు. బుధవారం కేబినెట్ సహచరులతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇరాన్పై దాడి చేయాలన్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్ తీసుకుందని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన టెల్ అవీస్ పర్యటనలో ఉన్నారు. బుధవారం ఆయన బెంజమిన్ నెతన్యాహును కలిశారు. ఈ సందర్భంగా దాడి విషయాన్ని నెతన్యాహు కామెరూన్కి తెలిపారు. ఇరాన్పై స్పందించాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచకుండా తెలివిగా బలంగా స్పందించాలని మేము చెప్పామని కామెరూన్ అన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. జర్మనీ విదేశాంగ మంత్రి బేర్బాక్ కూడా బెల్లవీస్లోనే ఉన్నారు. టెలవీస్లోనే ఉన్నారు. అందరూ బాధ్యతగా వ్యవహరించాలి, నియంత్రణ పాటించాలి. ఇప్పటికే దాడిని అడ్డుకుని ఇజ్రాయెల్ విజయం సాధించిందని చెప్పారు. తీవ్ర పరిణామాలు తప్పు అంటూ ఇరాన్ హెచ్చరిక కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి నిన్న ఈనాడులో బీజేపీ వేసిన యాడ్ వాళ్ళ సాక్షిలో వచ్చింది. బీజేపీ సంకల్పం, మోడీ గ్యారంటీ సంకల్ప పత్రం 2024. రోజుకు ఒక పేపర్లు వేస్తాను కూడా, ఒకే రోజు అన్ని పేపర్లు వేస్తే జనం చూడరు కాబట్టి తెలివిగా చేస్తుంది బీజేపీ. లేకపోతే వ్యూహకర్తలు హ్యాండ్సప్, జారిన జాకీలు అంటూ విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్ శర్మ బృందం. జనసేన బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదు, 3 పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనన్న సర్వేలు. సీట్లు అమ్ముకుంటే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని రాబిన్ నిర్వేదం. సర్వేలు స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా సీట్లు ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ధనవంతులకే సీట్లు. క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించిన పట్టించుకున్నప్పుడు మేమెందుకు, తమ ప్రయత్నాలు ఎంత వృధా అయ్యాయని ఆక్రోశం. రాబిన్ శర్మ చేతులెత్తేయడంతో పీకేని రంగంలోకి దించిన బాబు. పీకే మధ్యవర్తిత్వంతో అయిష్టంగా పనిచేస్తున్న రాబిన్ బృందం అంటూ ఒక వార్తని వడ్డించారు. ఏంటి అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం. కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్విన్స్ చేయలేకపోతుంది అనుకుంటే అందుకని సాక్షి నుంచి కన్ఫ్యూజ్ చేసేటటువంటి స్టోరీ. అయ్యో రాబిన్ శర్మ వదిలేశాడు, ఇక వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పి వాళ్ళు చేసింది వీళ్ళకి చెప్తారా పోనీ అంటే వీళ్ళ ఊహాజనితంగా ఒక స్టోరీ రాసేసి వాళ్ళ పేరు మీద అల్లేశారనమాట. లేకపోతే అభిమానం ఆకాశం అంతా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అమితాదరణ. కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు. జిల్లాలు దాటి ఎండావాన లెక్క చేయకుండా ప్రయాణం. పగలు రాత్రి తేడా లేకుండా వేచి చూస్తున్న అవ్వాతాతలు. చిందులు వేస్తూ పరుస్తున్న యువత. వేలాది బైకులతో భారీ ర్యాలీలు. గజమాలల పరిమాణం దాటి క్రేన్లు వాడాల్సిన పరిస్థితి. టన్నుల కొద్దీ పూలతో సీఎంకు భారీ దండలు, గజమాలు.
భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణాసంచాలతో అఖండ స్వాగతాలు, మేమంతా సిద్ధం, బస్సు యాత్రలో అడుగడుగున అపరూప దృశ్యాలు. ఎవరన్నా ఒక సామాన్యుడు గజమాల వేస్తాడా? అది వేసేది పార్టీ వాళ్ళే. దానికి అదేదో జనమందరూ ఎగబడిపోయి వేసేస్తున్నారట. పూలు తీసుకొచ్చి సామాన్యుడు ఎవడన్నా వేస్తాడా? వాళ్ళ ఇంట్లో పూలు కొనుక్కోవడానికే ఎందుకులే అనుకుంటారు. అట్లాంటిది వేస్తారా? కానీ అయ్యో జనం అందరూ పూలు తెచ్చి పోసేస్తున్నారు అంటే, అరే పక్కన ఇంటోడు 10,000 రూపాయలు అప్పెత్తే కూడా పట్టించుకున్నటువంటి రోజుల్లో ఉన్నారు. మళ్ళీ ఆడిని ఎట్టది ఏడిపించాలనేటువంటి రూట్లో ఉన్న రోజుల్లో పూలు తీసుకొచ్చేసి ఏం చేశారని 10,000 ఇచ్చారు, లేకపోతే ఒక 50,000 ఏడాదికి ఇచ్చారనుకుందాం. దానికే వచ్చేసి అయ్యో నువ్వు లేకపోతే దేశం ఏదో అయిపోతుంది, మా బతుకులు ఏమైపోతాయి అని చెప్పేసి పూలు పట్టుకొచ్చి పోస్తారా? పేదలు పోస్తారా? ఇదంతా పూలు అక్కడి నుంచి తెప్పించి వీళ్ళే పోస్తున్నారు. దాన్ని ఇక్కడ అద్భుతమని రాసుకొస్తున్నారు. లేకపోతే నేటి నుంచి నామినేషన్ల పర్వం అంటూ రాష్ట్రంలో మే 13న 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్. ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు ఛాన్స్. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలకు అవకాశం. ఒక అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు వేయొచ్చు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి ఒకరు, స్వతంత్ర అభ్యర్థికి 10 మంది ఓటర్లు ప్రతిపాదించాలి. ఎంపీ అభ్యర్థి నామినేషన్ రుసుము 25,000, ఎమ్మెల్యేకి 10,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% రాయితీ. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అటానమస్లోనూ ఏపీ అదుర్స్ అంటూ దేశంలో అత్యధిక అటానమస్ కళాశాలలు కలిగిన టాప్ 3 రాష్ట్రాలు ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత స్థానం. 165 ఉన్నత విద్యా కళాశాలకు అటానమస్ హోదా. పెద్ద రాష్ట్రాలైన యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కంటే మెరుగైన పనితీరు అంటూ విద్యా వ్యవస్థ బాగుపడిపోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాబు నుంచి షర్మిలకు 60 కోట్లు, చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే ఆమెకు అంత డబ్బు ఎక్కడిది? చంద్రబాబు డ్రామాలు, షర్మిల, సునీత పాత్రదారు. వివేక కేసులో రాజకీయ కోణం లేదు, మరో సంబంధం ఉంది. సునీత రాజశేఖర రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి. వైఎస్ఆర్సీపీ నేత ఆర్ రమేష్ కుమార్ రెడ్డి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మహానటి సునీత అంటూ తన తండ్రి వివేక 2వ వివాహం గురించే తెలియదట. షమీంను 2వ పెళ్లి చేసుకోవడంతోనే ఆయన కుటుంబంలో విభేదాలు. వివేక ఆస్తిపై సునీత భర్త రాజశేఖర రెడ్డి కన్ను, షమీంకి బెదిరింపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆగని బగబగలు అంటూ 46 డిగ్రీలు తీసుకే ఉష్ణోగ్రతలు, పలు చోట్ల 42 నుంచి 45 డిగ్రీలకు నమోదు. విజృంభిస్తున్న తీవ్ర వడగాల్పులు, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి, అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకి శిక్ష తప్పదు. ఇది ఖచ్చితంగా బాబు పట్టుబడే కేసే. అందుకే ఆయన లాయర్లు సిల్లీ కారణాలతో వాయిదాలు కోరుతున్నారు. చిన్న పాయింట్తో కేసును సాగదీస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఓ వ్యక్తి తెలంగాణకు సీఎం అయ్యారు. మరో వ్యక్తి చంద్రబాబు సీఎం పదవి కోసం నిస్సిగ్గుగా బయట తిరుగుతున్నారు. కేసీఆర్ ఈ కేసును స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారు. వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అట్లాగే నేడు సుప్రీంలో చంద్రబాబు మరో కేసు విచారణ. ఓటుకు కోర్టులు కేసు విచారించనున్న జస్టిస్ సుందరేష్ ధర్మాసనం. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసును సుప్రీంకోర్టు గురువారం విచారించనుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటు కోర్టుల కేసుని జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎన్వీఎన్ భట్టేల్తో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఈ కేసులో చంద్రబాబు నిందితుడిగా చేయాలని దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లను ధర్మాసనం విచారించబోతుంది. ఈ కేసు ఈ నెల 4న ఇదే ధర్మాసనం ముందుకు విచారణకు రాగా చంద్రబాబు తరపు న్యాయవాదులు మరోసారి వాయిదా వేయాలని కోరారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా కోరారని, మరోసారి కోరవద్దని ధర్మాసనం చెప్పింది. నేపథ్యంలో ఈ కేసు వాదనలు గురువారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఊపందుకున్న నేపథ్యంలో ఏదో ఒకటి చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు మరోసారి వాయిదా కోరతారని న్యాయ నిపుణులు చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి సమరానికి సై అంటూ రాష్ట్రంలో నేటి నుంచి నామినేషన్ల పర్వం హైలైట్ చేశారు. అట్లాగే డ్రామాలు నమ్మరు అంటూ ఓటమి భయంతోనే గులకరాయి నాటకం. జగన్పై బాబు పవన్ ఫైర్. ఓట్ల కోసం శవాలతో వస్తున్నాడు. నిన్నటి వరకు బాబాయి గొడ్డల పోటు, కోడికత్తి, నేడేమో గులకరాయి డ్రామా. సర్వేలన్నీ మా కూటమికి అనుకూలం, అందుకే జగన్ డ్రామాలు. జనం నమ్మే రోజులు పోయాయి. నవరత్నాల పేరిట నవమోసాలు. మేము వస్తే రామరాజ్యం. చేనేతలకు ఉచితంగా 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు. మత్స్యకారులు పొట్టగొట్టే జీవో 217 రద్దు. శ్రీరామనవమి రోజు హామీ ఇస్తున్నా. జగనాసుర వధ చేయండి బాబు పిలుపు. నా సంగతి సరే, నువ్వెందుకు ఎమ్మెల్యేలు మార్చావు? సీఎంపై పవన్ ధ్వజం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ధనుంజయ్ ఫటాఫట్ సెటిల్మెంట్ అంటూ ఎన్నికల హడావిడిలో భారీగా అవినీతి కేసులు ఎత్తివేత. రెవెన్యూ రిజిస్ట్రేషన్లో 74 మంది క్లీన్ చిట్, కొందరికి చిన్న శిక్షలు. ఇవన్నీ ఏసీబీ విజిలెన్స్ కేసులే. చక్రం తిప్పిన సీఎంఓలను జగనాత్మ. కోడ్కు వారం ముందు సీఎంఓ నుంచి శాఖలకు లేఖలు. హడావిడిగా ప్రతిపాదనలు పంపించి రెవెన్యూ శాఖ. ఎన్నికల కోడ్ వచ్చాక పాత తారీఖులతో ఉత్తర్వులు. సిఫారసుల్లో పోటీలు పడ్డ వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలు. తీవ్ర కేసులోని వారికి ప్రాసిక్యూషన్ మినహాయింపు. కీలకంగా వివరించిన సీసీఎల్ఏలోని ఆ ముగ్గురు అంటూ అవినీతి అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించం. కులం మతం చూడకుండా ఎంతటి అధికారులైనా తప్పులు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. చాలా గట్టి మెసేజ్ వెళ్ళేలా చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి జగన్ 2023లో ఏసీబీ విజిలెన్స్ విభాగాలకు ఇచ్చిన పిలుపుది. మరి ఆ మాటలు నిజమయ్యాయా? లేనే లేదు. జగన్ మాటలు నిజమేనని నమ్మి ఏసీబీ విజిలెన్స్ విభాగాలు 74 మందిపై తమ వద్ద పెండింగ్లో ఉన్న కేసులపై విచారణ పూర్తి చేసి చర్యల కోసం ప్రభుత్వాన్ని నివేదించే.
వీళ్ళలో 16 మంది డిప్యూటీ కలెక్టర్లు, 22 మంది తహసీల్దార్లు, 18 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 12 మంది మండల సర్వేయర్లు, మరో 6 ఇతర అధికారులు ఉన్నారు. మరి వీరందరిపైన జగన్ సర్కార్ కొరడా హులిపించిందా? అంతా అవుతుందే. చెప్పిన దానికి భిన్నంగా అక్రమార్కుల్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని జగన్ ఆదేశాలతో ఆయన ఆత్మ ధనుంజయ రెడ్డి సేఫ్గా బయటపడేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బోండా వైపు గులకరాయి గురి అంటూ టీడీపీ నేతను ఇరికించే ప్రయత్నం, పోలీసుల అదుపులో ఉమానచోటు, మొత్తం 6 నిందితుల విచారణ, సిపి ఆఫీస్ ముందు బాధిత కుటుంబాల నిరసన, అనంతరం ఏసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన, తమ బిడ్డలను చూపించాలని వేడుకోలు, బాధితుల తరపున రంగంలో కోడికత్తి లాయర్, హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తానన్న సలీం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఎడారిలో వసంతం, సౌదీలో పచ్చగా చిగురుస్తున్న నేలలో మక్కా మదీనా నడుమ పచ్చదనం సత్ఫలితాలను ఇస్తున్న గ్రీన్ ఇనిషియేటివ్ అంటూ ఏదైతే ఎడారులు పచ్చదనం వచ్చినటువంటిది, అట్లాగే దుబాయ్లో జల విలయం అన్నటువంటి స్టోరీని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏడాదిన్నరలో కురవాల్సిన వాన ఒక్క రోజులోనే దుబాయ్కి వరద పోటు, ఎయిర్పోర్ట్లో మోకాలు లోతు నీరు, నీళ్లలో చిక్కున్న ఇళ్ళు, మాల్సు, ఒమన్, బహ్రెయిన్లోని వానలో వరదలో సిరిసిల్ల వాసి భాస్కర్ మృతి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే పీసీఆర్ చట్టంతో తోటకు చిక్కులే, 1955లో ప్రవేశపెట్టినటువంటి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అంటరాంతన నేరానికి జరిమానా, కనీస శిక్ష పడిన ఎన్నికల్లో పోటీకి అనర్హులే. ఈ చట్టం ప్రకారం త్రిమూర్తులు అనర్హులయ్యే ఛాన్స్. శిరోముండనం కేసుపై హైకోర్టుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న దళిత పౌర హక్కుల సంఘాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాజకీయ భూతంపై నీళ్ళు నీడలు కమ్ముకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసులో ప్రత్యేక కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం 18 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వచ్చిందని, 2 ఏళ్లలోపు శిక్ష అయినందున తోటకు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బందులు లేవని అనుచరులు చెప్తున్నారు. తాను ఎన్నికల బరిలోనే ఉంటానంటూ తోట కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అట్రాసిటీ చట్టం కంటే ముందే 1955లో ప్రవేశపెట్టిన ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ పీసీఆర్ ప్రకారం అంటరాంతన నేరానికి సంబంధించిన సెక్షన్లో జరిమానా, కనీస శిక్ష పడిన ఎన్నికల్లో పోటీకి అనర్హులే. దీని ప్రకారం తోటపై వేటు వేయాలంటూ దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నాయన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.